ఏంటి బాయ్ ఏదో KTM 390 అని వీడియో చూస్తున్నావు? అదేం లేదు కానీ ఒక క్వశ్చన్ అడుగుతా హానెస్ట్ గా చెప్పు. హిమాలయన్ 450 బెటర్ అడ్వెంచరా లేదా KTM 390యా? ఇది మరీ బాగుంది. నా గురించి నన్నే అడుగుతున్నావు. ఇది ఎలా ఉందంటే జడ్జి కేసు జడ్జే వాదించుకున్నట్టు వోల్ఫా. సరే అయితే ఒక 10 మినిట్స్ నువ్వే పెద్ద మనిషి స్ప్లెండర్ అనుకొని చెప్పు న్యాయంగా. అసలు నీ ఉద్దేశంలో అడ్వెంచర్ అంటే ఏంటి? లడాక్ లాంటి టెరైన్ రోడ్సా లేదా డర్ట్ ట్రైల్సా? ఆఫ్ రోడింగ్ రా అంటే లడాక్ లాంటివి అనుకో. ఇంకా పెద్ద మనిషిలా చెప్తా విను. నాకు 21 ఇంచ్ వీల్ ఉంది, 200 సస్పెన్షన్ ఉంది, 230 mm గ్రౌండ్ క్లియరెన్స్ ఉంది. కానీ KTMకి 19 ఇంచ్ వీల్ అండ్ 150 mm ట్రావెల్ సస్పెన్షన్. ఇవి ఫ్యాక్ట్స్. లో బిగ్ వీల్స్ అండ్ మోర్ ట్రావెల్ సస్పెన్షన్ విన్స్. ఏరా బండోడా వెయిట్ దాచేసావు. KTM 390 నీకన్నా 28 kgs తక్కువ కదరా. డ్రాప్ చేశాక ఈజీగా పికప్ చేయొచ్చు. నిజమే, నీలాంటి అరగుండుగాళ్ళకి తోలడం కన్నా పరిణమే ఎక్కువ. కాకపోతే 3 పూట్ల తింటావు, ఒక 30 kgలు ఎక్స్ట్రా మోయలేవా? అయినా ఇక్కడ మ్యాటర్ లేపడం కాదు, ఆఫ్ రోడ్ దానిలో KTM 390 కన్నా నేనే తోపు. ఇది ఫ్యాక్ట్. ఏరా రే నిన్ను పెద్ద మనిషి స్ప్లెండర్ లా ఉండమంటే ఒరిజినల్ లోకి వచ్చేసావు. ఎలా మాట్లాడినా నిజమే మాట్లాడా. నచ్చితే విను, లేదా ఏదో ఒక చెట్టు గుద్దేస్తా, టైర్ మెడలో వేసుకుని ఇంటికి వెళ్తావు. ఇది మరీ బాగుంది. హీరో విలన్ కొట్టుకొని కమిడియన్ చంపేసినట్టు నా మీద పడతావేంటి? లాస్ట్ ముక్క మాత్రం నిజమే. నువ్వు కమిడియన్ గడివే. ఇంకా ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్స్ లో అడగండి. పెద్ద మనిషిలా సెటిల్మెంట్ చేస్తా.